అందరికీ మరొకసారి నమస్కారం. ఎలా జరుగుతుంది ఈవెంట్? గట్టిగా. ఫుడ్ కూడా చాలా బాగుందని విన్నాను. సో మీకు ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ నుంచి ఫుడ్ నుంచి చాలా ఎక్కువ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ వీ హ్యావ్ ఎ షార్ట్ అడ్మిన్ ప్రోగ్రామ్. ఐ క్విక్లీ కాల్ అపాన్ our President Ramesh Mankuntla garu onto the stage, please. I call upon our Vice President Raghavallam onto the stage, please. In the last. I call upon our Cultural Secretary Anita Sajja onto the stage. I call upon our Treasurer Mallikarjuna Chari onto the stage, please. And I'll quickly call upon our directors, Pradeep Reddy, Prashanti Pinnamaraju, Aditya Verma, Ashwita Reddy, Raja Anmakonda onto the stage, please. Manaki ikkada oka problem undi. School has tightened our timelines. So andukane but ఇది చాలా బాగుంది అనుకుంటా. మీరు అందరు తొందరగా అయితేనే తొందరగా వచ్చారు and the event is going great. So andukane we'll quickly push on to the admin program. And I'll call upon you directors, Yashwant Reddy onto the stage, please, and Kalyan Vola. Now I call upon our BOT chair, Suresh Kunagaru, onto the stage, please. Vani Jayanti Garu, our BOT member. Pavan Basani Garu. Now I call upon our FC chair, Arun Layam Garu, onto the stage, please. Now I call upon our founder member Chari Samantapudi garu onto the stage, please. Now I call upon our cultural coordinator Santosh, who entertained you with his anchoring also, onto the stage, please. Now we have our special guest here, the CEO of ICICI Bank Canada, Himadhar Madhipatla garu. మీ అందరు కూడా చెప్పాలి, మనకి we have all a unique opportunity that we are so familiar to bank with ICICI Bank in India and we have an ICICI Bank Canada also. ఇంకేం కావాలండి, మన CEO గారు మన తెలుగు వారు, మీకు ఏ అవసరాలు ఉన్నా ఏం కావాలన్నా you have to reach out to ICICI Bank and they are always so friendly. We have a stall outside. You can talk to them also to clear all your requirements. Thank you. Now I hand over the mic to our President garu. Thank you, Prasanna. ఉగాది పండుగ శుభాకాంక్షలు తాకా తరఫున, తాకా కార్యవర్గం తరఫున తెలుగు వారందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఉగాది ప్రాశస్త్యం. నూతన సంవత్సరాలు, ఇంగ్లీష్ నూతన సంవత్సరం కూడా వస్తుంది, తెలుగు నూతన సంవత్సరంకు ఉగాది నుండి మొదలవుతుంది. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ సంవత్సరం డిసెంబర్ 31 రోజు వింటరే ఉంటుంది, నెక్స్ట్ డే 1 జనవరి రోజు కూడా వింటరే ఉంటుంది. మనం తెలుగు సంవత్సరం కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలంలోకి అడుగుపెడుతూ వసంత ఋతువులోకి వెళ్తున్నప్పుడు జరుపుకునేటువంటి పండుగ. కాలంలో వచ్చేటువంటి మార్పుకు అనుగుణంగా ఈ చైత్రమాసం ప్రారంభమై మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కరెక్ట్గా 13, 14వ తేదీలలో సంక్రాంతి వచ్చేటట్టుగా చంద్రమానం ప్రకారం మన తెలుగు క్యాలెండర్ను ఈరోజు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది తయారు చేయడం మనం నిజంగా మనం గర్వించుకోవాల్సినటువంటి విషయం. ఈ ఉగాదికి ఇంకా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మొదట్లో మేము షడ్రుచులతోటి పచ్చడి కూడా ఏర్పాటు చేశాము, కొంతమందికి దొరకలేదు, మా చీఫ్ గెస్ట్ గారికి కూడా దొరకలేదు. ఈరోజు డిమాండ్ ఎక్కువగా ఉండింది దానికి. సో ఈరోజు మరొకసారి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి, ఇందులో పార్టిసిపేట్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మన కళలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి
చక్కటి కళాకారులు, లోకల్ వాళ్ళు. మనం తాకాకు ఒక సంప్రదాయం ఉంది, మీ అందరికీ తెలుసు. బయట నుండి ఏదో సినిమా వాళ్ళను లేదా టీవీలో వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి చేసే కార్యక్రమం లేదు. మన వాళ్ళతో, ఇక్కడ ఉన్న కెనడా వాళ్ళతో, పెద్దలు, పిల్లలు, వాళ్ళలో ఉన్నటువంటి కళను బయటకు తీసుకొచ్చి వాళ్ళతో మాత్రమే కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దాదాపు 200 మంది పిల్లలు, పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని 3 గంటలకే మేము స్టార్ట్ చేసాము. మేము భయపడినాము 3 గంటలకు వస్తారో రారో అని, కానీ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి, బ్రేక్ అనేది లేకుండా. ఒక చక్కటి పండుగ వాతావరణం, ఒక పక్కన ఉగాది పచ్చడి, ఒక పక్కన ఫోటో బూతు, ఫ్యామిలీతో సహా అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇంకొక పక్కన కారిడార్లో కళాకారులు అందరూ కూడా అటు ఇటు రన్నింగ్ చేస్తున్నారు. ఒక పక్కన భోజనాలు అవుతున్నాయి. సో ఇవంతా కూడా ఒక చక్కటి పండుగ వాతావరణాన్ని మేము కల్పించాం. అందుకు సహకరించినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ముందు జరగబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, రాబోయే నెక్స్ట్ సండే 6th రోజు SVBF టెంపుల్లో మేమే తాకావారి తరఫున సీతారామ కళ్యాణం జరుగుతుంది, శ్రీరామనవమి రోజు. అది దానికోసం ఇంత క్రితమే మా సెక్రటరీ గారు చెప్పారు, ప్రసన్న, భద్రాచలం నుండి అక్షింతలు, భద్రాచలం నుండి లడ్డూలు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలతో జరుపుతూ ఉన్నాయి. అందులో కూడా మీరు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా కళ్యాణం రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే అక్కడ మన ఫ్రంట్ డెస్క్లో ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదా ఆన్లైన్లో వెళ్ళి మా వెబ్సైట్లో ఫామ్ ఉంది, అందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉగాది అంటే ఈ పండుగ వాతావరణంతో పాటు మన ఉగాది పచ్చడి, షడ్రుచులుతో పాటు ఉగాది కవి సమ్మేళనాలు, అది కూడా మేము చేయాలనుకుంటున్నాం, అభిరుచి అందరిలో కల్పించడానికి నెక్స్ట్ టైము. తర్వాత అవధాన ప్రక్రియ, దాన్ని కూడా నెక్స్ట్ తాకా తరఫున రాబోతుంది, బీ ట్యూన్. అందులో భాగంగా ఉగాది రోజు ఉగాది పురస్కారం అనేది తెలుగువారి కోసం, తెలుగువారిలో ప్రముఖులు అయినటువంటి వాళ్లకు మేము ప్రతి సంవత్సరం తాకా పురస్కారం ఇస్తున్నాం. అందుకోసం నామినేషన్లు పబ్లిక్ కాల్ఫర్ చేస్తాం. అందులో చాలా నామినేషన్స్ వస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ పరిశీలించి మా ఫౌండర్స్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే సొసైటీకి సేవ చేస్తున్నారో, వారు నిస్వార్థంతో పనిచేస్తున్నారో వారికి ఆ ఉగాది పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉగాది పురస్కారం అనౌన్స్ చేయడానికంటే ముందు ఒక చిన్న తాకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. గత 2 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫౌండర్స్ ఉన్నారు, సీనియర్ ఫౌండర్స్ అందరూ కూడా ఎంతో కృషితోటి తాకాని ఈరోజు ఒక ఎస్టాబ్లిష్ చేసి, తాకా అంటేనే ఒక బ్రాండ్ ఏర్పడి ఎంతోమంది దాదాపు GTA ఇటు పక్కన 100 కిలోమీటర్లు, అటు పక్కన 100 కిలోమీటర్ల నుండి కూడా వచ్చి మేము ఎక్కడ కార్యక్రమం చేసినప్పటికీ, స్కార్బరోలు చేసినా, బ్రాంప్టన్లో చేసినా, మిసిసాగోలు చేసినా పాల్గొంటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఉగాది పురస్కారాన్ని అనౌన్స్ చేయడానికంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మా ఫౌండర్స్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం గారు చేస్తారు. ఉగాది సంబరాలకు విచ్చేసిన తెలుగు వాళ్ళందరికీ వందనం, అభివందనం. సంక్రాంతికి కొంతమంది వచ్చి ఉంటారు, ప్లస్ ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక కొత్త అనౌన్స్మెంట్ ఏంటంటే, టాకా ఫౌండర్స్, ఈసీ, బీఓటీ వీళ్ళందరూ ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు. కానీ నేను చెప్పబోయే కార్యక్రమం ఒక కొత్తదండి. ఏంటంటే, నేను పుట్టి పెరగడం తిరుపతిలో ఉండడం వల్ల మహిళా యూనివర్సిటీతో ఐ హ్యావ్ ఎ ఫ్యూ రిలేషన్ విత్ అక్కడ కమిటీ వాళ్ళతో. సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ డిస్కస్ విత్ దెమ్ అండ్ వీ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ wherein Taka in collaboration with Sri Padmavati Mahila University are going to provide music and dance diploma and degree courses starting this September. So next 4 weeks lo nenu Ramesh garu and other founders and EC members will work on the curriculum, syllabus, fees and timings and durations and locations. Avanni oka flyer ద్వారా, ఈమెయిల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం అవుతుంది. మీ పిల్లలు
డ్యాన్స్ నేర్చుకొని ఇక్కడ పర్ఫామ్ చేయడమే కాకుండా వాళ్ళు డ్యాన్స్ అండ్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ ఎన్రోల్ అయ్యి దే కెన్ గెట్ 1 year డిప్లొమా అండ్ 3 years మ్యూజిక్ అండ్ 4 years డ్యాన్స్ డిగ్రీ సర్టిఫికేట్స్. మహిళా యూనివర్సిటీ నుంచి వాళ్ళ ఛాన్సలర్ హోదాలో ఇక్కడికి వచ్చి దే విల్ హానర్ యూ విత్ డిగ్రీ అండ్ దీస్ డిగ్రీస్ విల్ హ్యావ్ క్రెడిట్స్ ఇన్ యువర్ యూనివర్సిటీ యాజ్ వెల్. సో అన్ని డీటెయిల్స్లో మీ ముందుకు వచ్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ మీ పిల్లల్ని ఎన్రోల్ చేసి దే కెన్ అవైల్ దిస్ ఫెసిలిటీ అండ్ TACA is feeling proud to have this kind of initiative and thanks to all the founders who worked with me and bringing this and I wish you all the best and ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అరుణ్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడ పైకి ఎదిగినా ఏ రంగంలో అడుగుపెట్టినా మన వారిని తప్పకుండా మనం గౌరవించుకోవాలి, వారికి సహకరించాలి. మనం గర్వంగా మన వాళ్ళు ఈ స్థితికి ఎదిగారని చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్లో సత్య నాదెల్ల గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది వివిధ రంగాల్లో వారు ఎంచుకున్న రంగాల్లో ఎదిగిన వారు ఉన్నారు. మన తెలుగువారు తెలుగు నిజమైన తెలుగుదనం ఉట్టిపడేవారు. కెనడాలో ICICI బ్యాంక్ సిఇఓగా రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. శ్రీ ఇమదర్ మధ్యపట్ల గారు వారి పేరు. వారిని మా సీనియర్ ఫౌండర్ చారి గారు చాలువాతో, తర్వాత మా BOT అధ్యక్షులు సురేష్ గారు పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు హిమదర్ గారు 2 మాటలు చెప్పాల్సిందిగా కోరు. ముందుగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ముఖ్యంగా టాకా పెద్దలకు ప్రత్యేక వందనాలు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు. సార్ ఇంట్రడ్యూస్ చేసినట్టు నేను ICICI బ్యాంక్ కెనడా హెడ్ని. ఇక్కడికి వచ్చి 6 నెలలు అయింది. ఇక్కడ ఇంతకు ముందు వరుసలో కూర్చొని ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను. సడన్గా ఒక మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. భరత్ అనే నేను మూవీలో భరత్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ అంతఃకరణ శుద్ధితో అనే పదాన్ని వాడలేకపోతున్నాడు. సో ఈయనేం రాజ్యాన్ని పాలిస్తాడు అనేసి ఒక సీన్ ఉంది. సో మీరు చేసే కార్యక్రమాలు, పిల్లలతో చేయించే కార్యక్రమాలు నాకు పూర్తి నమ్మకాన్ని ఇస్తున్నాయి సార్. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినా కూడా అంతఃకరణ శుద్ధితో తప్పకుండా వాళ్ళు తెలుగు ధనాన్ని నేర్చుకొని కల్చర్ని బాగా డెవలప్ చేస్తారని పూర్తి నమ్మకం. తెలుగు ధనాన్ని బతికించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ వందనాలు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద వర్క్ డన్. నేను పుట్టింది తిరుపతి, పెరిగింది హైదరాబాద్, పనిచేసింది వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, అస్సాం, లాస్ట్ చెన్నై. అడిగినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. తెలుగుదేశం నుంచి వచ్చాను, నాట్ ది పార్టీ, తెలుగు ప్రదేశం నుంచి వచ్చాను. అక్కడి నుంచి వచ్చినప్పుడు మనలోని తెలుగుదనం, వెన్ యూ కమ్ టు ఎ న్యూ కంట్రీ, కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు తెలుగు భాష, తెలుగు భోజనం, తెలుగు మూవీస్. ఈ ఇంతకుముందు చూసిన ప్రోగ్రామ్ నాకు మాయాబజార్ మూవీ గుర్తు చేసింది. ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ తెలుగు మూవీస్. మాయాబజార్, 16 ఏళ్ల వయసు, ఆకలి రాజ్యం, ఖైదీ, కొత్తగా భరత్ అనే నేను, దాని తర్వాత పుష్ప 2. సో తెలుగు మూవీస్ కూడా తెలుగుదనాన్ని బతికించుకుంటున్నాయి. అండ్ పీపుల్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ దట్. అండ్ దట్ ది డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఐ థింక్ ఆర్ ఇన్స్పైర్డ్ బై వన్ ఆఫ్ దోస్ థింగ్స్. మనకు భారతదేశంలో పుట్టాం కాబట్టి
పుట్టినిల్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ దేర్. మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇది మెటెనిల్లో లేకపోతే మనం ఎంచుకున్న దేశం కాబట్టి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా మీ ఆర్థిక నేస్తంగా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని ఐసిఐసిఐ బ్యాంక్ తరఫున మా అందరి తరఫున మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హేమధర్ సార్. వారు మనకు సహకరిస్తున్నారు. మనం కూడా ఐసిఐసిఐ బ్యాంక్ సహకరించి ఐసిఐ బ్యాంక్ బిజినెస్ కానీ పర్సనల్ కానీ ఎలాంటివి ఉన్నా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. సహకరించవలసిందిగా తెలుగు వారందరూ. ఐసిఐసిఐ బ్యాంక్ మన బ్యాంక్, ఇండియా బ్యాంక్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఉగాది పురస్కారానికి ఈనాటి ఉగాది పురస్కారంలో మా ఫౌండర్స్ అంతా ఎక్కడో విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయినది. అందులో అబేర్పురం గ్రామంలో, చోడవరం దగ్గర ఉన్నటువంటి అబేర్పూర్ గ్రామంలో జన్మించినటువంటి వరాహ సూరి అప్పారావు గారు. వారు కెనడాలో చాలామందికి గత దశాబ్ద కాలంగా నిస్వార్థంగా యునైట్ చేయడానికి దాదాపు 80 పైన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు తయారు చేశారు. దాదాపు మనం నమ్మకం కలగదు, ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి 70,000 మందికి పైగా ఆ గ్రూపుల్లో అతను చేర్చాడు, ఒకరొకరి దగ్గరికి వెయ్యి. అదే కాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ మీద వాళ్ళు చాలా తయారు చేస్తున్నారు. ఈరోజు ఉగాదిలో తాకా 2025 ఉగాది పురస్కారాన్ని వరాహ సూరి అప్పారావు గారికి అనౌన్స్ చేసుకున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం. వారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మా సీనియర్ ఫౌండర్ చారి గారు, ఫౌండర్ చైర్మన్ అరుణ్ గారు, తర్వాత మన గెస్ట్ హిమధర్ గారు వారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అప్పారావు గారు. వరాహ సూరి గారి అర్ధాంగి, వారి పేరు తెలియదు, వారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భవానీ గారు. భవానీ గారు వస్తున్నారా? థ్యాంక్ యూ అప్పారావు గారు మా ఉగాది పురస్కారాన్ని తీసుకున్నందుకు. ఇప్పుడు చారి గారిని ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ అప్పారావు గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? భోజనాలు అయిపోతున్నాయి, ఒక 20 సెకండ్లు మాట్లాడండి. నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, రమేష్ గారు, అరుణ్ గారు, చారి గారు, సురేష్ గారు, అలాగే అనిత సజ్జా గారు, మిగతా మిత్రురాలకు అందరికీ నమస్కారాలు. నిజంగా నాకు ఈరోజు వచ్చిన గౌరవం చాలా అభినందనీయం.
2016లో నాకు చారి గారికి గుర్తునే ఉంటుంది అందరికీ. అప్పుడు అవార్డు ఇచ్చారు. వాట్సాప్ మూమెంట్ బిగినింగ్లో నాకు వాట్సాప్ అప్పారావు అని చెప్పి బిరుదు ఇచ్చారు ఆ రోజు. సో గత 2016లో 20 మందితో వాట్సాప్ మొదలెడితే ఇప్పుడు 4,000 5,000 మంది వాట్సాప్ మెంబర్సు, 2 లక్షల మంది పైగా ఫేస్బుక్ మెంబర్లు జాయిన్ అయ్యారంటే అది మీ అందరి యొక్క సహకారం, పెద్దల సహకారం, రెగ్యులర్గా నేను ఫాలోఅప్ చేయడం. నేను ఈ గత 4 ఏళ్ళ నుంచి 2021 నుంచి హెల్త్ అండ్ వెల్నెస్ ఈ 3E స్టెప్స్ అని చెప్పి మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యం అందాలి అనే ఉద్దేశంతో హెల్త్ అండ్ వెల్నెస్ ఇన్ 3E స్టెప్స్. ఒకటేంటంటే మనం 8 ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా రోజు పాటించాలి. 8 ఎసెన్షియల్ హెల్తీ హ్యాబిట్స్. నెంబర్ 1 స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే ఆరోగ్యం విషయంలో మనం రోజువారీ చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం, మన శరీరంలో ఏం జరుగుతుందో మార్పు తెలియదు. కంపల్సరీ కూడా మనం సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ చెకప్ చేయించుకోవాలండి. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 మనం పాటిస్తే మనం 70% ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మొదటి 8 అత్యవసర ఆరోగ్య సూత్రాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే రోజు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలండి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రజాసేవ చేస్తున్నా రోజుకి 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అలాగే రోజు 2 నుంచి 4 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. ఇలాంటి మంచి విషయాలని చెప్పడం కోసం అప్పారావు గారితో తాకా తరఫున సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం, జూమ్ కాల్ ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. చాలా విషయాలు వారి దగ్గర ఉన్నాయి. వారు క్లుప్తంగా ఇంకేమైనా ఉంటే. సో రెండోది సూత్రం ఏంటంటే 2 నుంచి 4 లీటర్లు మంచినీళ్ళు తాగాలండి. చాలామంది మంచినీళ్ళు తాగట్లేదు. చాలామంది 7 నుంచి 9 గంటలు నిద్రపోవట్లేదు. మూడోది ఏంటంటే మనకి ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారాన్ని రోజు 3 సార్లు కానీ 4 సార్లు కానీ తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువసార్లు తీసుకోకూడదండి పోషకాలు కలిగిన ఆహారాన్ని. అది 3వ సూత్రం. 4వది ఏంటంటే ఎక్స్క్రీషన్, మోషన్ 2 నుంచి 3 సార్లు మోషన్కి వెళ్ళాలండి. అది లోపల చెత్తపోవడానికి. నేను ఓపెన్గా చెప్తున్నానని ఓకే. 5వది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అండి. వాకింగ్ అని, జాగింగ్ అని, జిమ్ అని, యోగా అని మీకు తెలిసిన ఫిజికల్ యాక్టివిటీ చేయాలండి. ఇది 5వ సూత్రం. 6వ సూత్రం ఏంటంటే రోజు మనకి కెనడాలో 190% విటమిన్ డి డెఫిషియన్సీ అండి. ఎండాకాలం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎండలో కాసేపు ఉండండి. యూవీ ఇండెక్స్ మంచిగా ఉన్న సమయంలో రోజుకి అరగంట గంట ఎండలో ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను విటమిన్ డి కోసం అండి. అది లైఫ్ అండి, అది లైఫ్. అది గుర్తుపెట్టుకోండి, ఎండలో ఉండండి. 7వది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయాలండి. ఫ్రెష్ ఎయిర్లో ఉండండి, ప్రాణాయామాలు చేయండి. 8వది ఏంటంటే లాస్ట్ వన్, రోజు మనం అనేక స్ట్రెస్లో మన ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ, ఆర్థిక సమస్యల్లో కానీ ఒత్తిడి లోనవుతూ ఉంటామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కెనడాలో ప్రతి 5లో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారండి. ఇది సివియర్ 20% పీపుల్. అందువల్ల ఏంటంటే మీరు ఒత్తిడిని తగ్గించుకునే ఉత్తమమైన మార్గం మెడిటేషన్ అండి, ధ్యానం అండి. రోజు ధ్యానం చేయండి కొద్ది నిమిషాలు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వారు ఫ్రీగానే మీకు ఉచితంగా మెడిటేషన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా చక్కటి విషయాలు చెప్పారు అప్పారావు గారు. మేమందరం కూడా ఫాలో అవుతాం, ఇంకా సెమినార్లు కూడా నిర్వహిస్తాం. ఇప్పుడు కృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజాలు ఉన్నప్పుడు సభ జరుగుతూ ఉంటే మన వికట కవి ఎవరున్నారు మీకు తెలుసు కదా, వారిలాగా మన హిమధర్ గారికి ఒక చిన్న సెంటెన్స్ చెప్తా అంటున్నారు. సార్ చాలా మంచి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు మాకు. బ్యాంక్ నుంచి వచ్చాను కాబట్టి దాంట్లో నాకు కావాల్సింది ఇంపార్టెంట్ ఆదాయం, వ్యయం. చాలా రాసుల వారికి ఆదాయం చాలా బాగుంది. మీరందరూ ఐసిఐసిఐ బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు. చాలా రాసుల వారికి రుణాలు కూడా చాలా ఉన్నాయి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. సో రుణాలు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మేము ఇస్తాము.
సో ఆదాయం ఉన్న, రుణం ఉన్న, ఖర్చులు ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ మీకోసం ఎప్పుడు వేచి ఉంటుంది. మీ ఆర్థిక నేస్తం ఐసిఐసిఐ బ్యాంక్. హ్యాపీ ఉగాది టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో మాట వరుస కన్నా నిజంగానే వికట కవిలాగా చమత్కరించి బాగా చెప్పారు. తప్పకుండా వాటిని ఫాలో అవుతాం. హిమధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న. థ్యాంక్ యూ అండి. We are running short of time, so I thank all the governing board members for sparing their time. And we'll have one picture. Anybody who can take one picture? Thank you, thank you. Yeah, I am handing over the mic back to the cultural team.